ఈ మూడు అక్షరాల పేరు ఇప్పుడు తెలంగాణకు ఒక భరోసా. తెలంగాణలో ఉన్న యువతకు ఒక బలం, సర్కారులకు భయం. అవునా కాదా? ఎవరికి ఏ ఆపద వచ్చినా అక్కడ కేటీఆర్ సార్ కనబడతాడు, కొండంత ధైర్యం ఇస్తాడు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానో ఎరికేనా? కేటీఆర్ సార్ పుట్టినరోజు వచ్చింది. తెలంగాణలో ఎట్లా సంబరాలు నడుస్తున్నాయో చూడురి. కేటీఆర్ సార్ ఏదన్నా మీటింగుకో, సభకో, పెండ్లికో, పేరంటానికో పోతే ఆడ ఎట్లుంటుందోలా సినిమా హీరోను చూసినట్టే చూస్తారు. ఒక్క సెల్ఫీ ఫోటో కోసం ఎగబడుతుంటారు. అధికారంలో ఉన్నా లేకున్నా కేటీఆర్ సార్ పరపతి మాత్రం అట్లనే ఉంటది. అంతేందుకు వేరే పార్టీ కార్యకర్తలు కూడా ఒక్క షేక్ హ్యాండ్ కోసం ఎంత తండ్లాడతారోలా. నీ పేరు వింటే తెలంగాణ మురిసిపోయెను అన్నా రామన్నా, నీ పోలనలో పల్లెలన్నీ మెరిసిపోయెను మా కేటీఆర్ అన్నా. నీ పేరు వింటే తెలంగాణ మురిసిపోయెను అన్నా రామన్నా, నీ పాలనలో పల్లెలన్నీ మెరిసిపోయెను మా కేటీఆర్ అన్నా. మా అండవు మా గుండవు ఎగిరే గులాబీ చెండవో జయ హో అన్నా మా కేటీఆర్. కల్వకుంట్ల వారసుడా నీకు సాటి లేరు. అయితే ఇప్పుడు కేటీఆర్ సార్కు 50 ఏండ్లు వచ్చినాయి. శుక్రవారం నాడు హ్యాపీ బర్త్డే. కానీ 2 రోజుల ముందు సందే సార్ అభిమానులు బీఆర్ఎస్ సైనికులు బర్త్డే పండుగ చేసుకుంటున్నారు. రాష్ట్రమంతటా రక్తదానాలు, అన్నదానాలు నడుస్తున్నాయి. గిఫ్టే స్మైల్ పేరుతోని ఆపత్తులు ఉన్న వాళ్ళకు సాయంగా నిలబడుతుర్రు. ఇగో ఇటు చూడుర్రి, ఉష్క మీద రామన్న. ఒడిశా రాష్ట్రం పూరి బీచ్ కాడ ఉష్కతోని కేటీఆర్ సార్ను దింపి అభిమానం చూయించిర్రు. అన్నట్టు రామన్న బర్త్డే పాటలు కూడా రెడీ అయినాయి. ఆగో ఇనుర్రి. మా గుండెల గుడిలోన కొలువున్నది నీవేరే, నీ కన్నుల నిదురించే కలలన్నీ మాకేరే. అయితే ఈ బర్త్డే నాడు కేటీఆర్ సార్ మాత్రం సంబరాలకు దూరంగానే ఉంటుండు. ఢిల్లీలో విద్యార్థుల మీద జరిగిన లాఠీచార్జుకు నిరసనగా ధర్నాకు కూర్చొని వాళ్లకు హిమ్మతిస్తాడు.